ప్రాచీన మధ్యధరా సముద్ర తీరం అనగానే మనకు విడివిడిగా ఉద్భవించి అంతరించిపోయిన కొన్ని స్వతంత్ర రాజ్యాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ పురాతత్వ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు ఈ పాత నమ్మకాలను పూర్తిగా తిప్పికొడుతున్నాయి. ప్రాచీన కాలంలోనే ప్రపంచ దేశాలు ఊహించని విధంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉండేవని స్పష్టమవుతోంది. వ్యాపార మార్గాలు, దౌత్యపరమైన ఒప్పందాలు, రాజు కుటుంబాల వివాహాలు, వేలాది కిలోమీటర్ల దూరం సాగిన వస్తు రవాణా ద్వారా నాటి ప్రపంచం ఒక బలమైన నెట్వర్క్ గా పనిచేసింది. ప్రముఖ పురాతత్వ పరిశోధకుడు ఎరిక్ క్లైన్ తన పరిశోధనా పత్రంలో వెల్లడించిన ప్రకారం కంచు యుగం చివరి నాటికి ఈజిప్ట్, హిట్టైట్ సామ్రాజ్యం, బాబిలోనియా, అస్సిరియా, సైప్రస్, మైసేనియన్ రాజ్యాలు కేవలం వ్యాపారానికి పరిమితం కాకుండా అత్యంత లోతైన అంతర్జాతీయ సంబంధాలను కలిగి ఉండేవి. ఆ కాలంలో రాజుల మధ్య నడిచిన రహస్య లేఖలు, వారి దౌత్య చర్చలను, సంక్షోభ సమయాల్లో ఒకరికొకరు చేసుకున్న సహాయాలను, విలాసవంతమైన వస్తువుల మార్పిడిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు, నాటి కాలానికి అత్యంత కీలకమైన కంచును తయారు చేయాలంటే సైప్రస్ నుండి రాగి, తూర్పు దేశాల నుండి తగరం వంటి ముడి పదార్థాలు ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అంటే నాటి ఆర్థిక, రాజకీయ మనుగడకు ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది ఒక ఆప్షన్ కాదు, అదొక ప్రాణాధారమైన అవసరం. అయితే క్రీస్తు పూర్వం 1177లో ఈ సుసంపన్నమైన ప్రపంచం హఠాత్తుగా అంధకారంలోకి వెళ్లిపోయింది. నగరాలు నిర్మానుష్యమయ్యాయి, రాజప్రసాదాలు తగలపడ్డాయి, రాజకీయ వ్యవస్థలు కూలిపోయాయి, అంతర్జాతీయ వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. ఇన్నాళ్లు సీ పీపుల్స్ అని పిలువబడే సముద్రపు దొంగల సమూహాల దాడుల వల్లే ఈ నాగరికతలు అంతరించాయని అందరూ భావించారు. కానీ కొత్త ఆధారాల ప్రకారం ఆ వాదన తప్పు అని తేలింది. కేవలం ఒక్క దండయాత్ర వల్ల మాత్రమే ఇంతటి మహా వినాశనం సంభవించలేదు. ఒకే సమయంలో అనేక రకాల సంక్షోభాలు ఒకదాని వెంట ఒకటి రావడం వల్లే ఈ వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. నాటి చారిత్రక లేఖల ప్రకారం ఆ కాలంలో సుదీర్ఘమైన కరువు పరిస్థితులు ఏర్పడి తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు సంభవించగా మరికొన్ని చోట్ల అంతర్గత యుద్ధాలు జరిగాయి. సాధారణంగా ఏదైనా ఒక రాజ్యం కరువును, యుద్ధాన్ని తట్టుకుని నిలబడగలదు. కానీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అన్ని రాజ్యాలపై ఈ ముప్పులు ఒకేసారి దాడి చేయడంతో మొత్తం అంతర్జాతీయ వ్యవస్థే కుప్పకూలిపోయింది. పరిశోధకులు నాటి కంచు యుగం నాటి రాజకీయ, వాణిజ్య సంబంధాలను ఒక కంప్యూటర్ నెట్వర్క్ మోడల్లా రూపొందించి పరీక్షించారు. ఈ పరిశోధనలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఈ వ్యవస్థ నుండి ఏదైనా ఒక పెద్ద రాజ్యాంగాన్ని తొలగించినప్పటికీ మిగిలిన నెట్వర్క్ చాలా బలంగానే నిలబడగలిగింది. కానీ ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ ప్రధాన వ్యాపార కేంద్రాలు ఒకేసారి విఫలమయ్యాయో అప్పుడు ఆ ప్రభావం గొలుసుకట్టులాగా మిగిలిన అన్ని దేశాలకు వేగంగా వ్యాపించింది. ముఖ్యంగా నాటి ప్రధాన వాణిజ్య కేంద్రమైన ఉగారిట్, హిట్టైట్ సామ్రాజ్యాలు రెండూ ఒకేసారి పతనమవ్వడం వల్ల ఆ నష్టం పక్కనే ఉన్న చిన్న రాజ్యాల నుండి మొదలై చివరకు ఈజిప్ట్ వంటి మహా సామ్రాజ్యాలను సైతం కోలుకోలేని దెబ్బతీసింది. ఈ పరిశోధన ద్వారా ప్రాచీన అంతర్జాతీయ వ్యాపార నెట్వర్క్ల బలం, బలహీనత రెండో మనకు అర్థమవుతాయి. దూర ప్రాంతాల వనరులను వాడుకోవడం వల్ల ఆయా సమాజాలు అపారమైన సంపదను, అభివృద్ధిని సాధించాయి. కానీ అదే సమయంలో ఒకరిపై ఒకరు విపరీతంగా ఆధారపడే పరతంత్రతను కూడా పెంచుకున్నాయి. ఎప్పుడైతే ప్రధాన నగరాలు సంక్షోభంలో పడ్డాయో ఆ నష్టం కేవలం ఆ నగరాలకే పరిమితం కాకుండా మొత్తం ప్రపంచాన్ని ముంచేసింది. క్రీస్తు పూర్వం 1177 నాటి వినాశనం అనేది ఒంటరి రాజ్యాల పతనం కాదు, అది ఒక బలమైన అంతర్జాతీయ వ్యవస్థ వైఫల్యం. ఆధునిక యుగానికి ఎన్నో శతాబ్దాల ముందే ప్రాచీన ప్రపంచం ఎంతగా ముడిపడిందో, అలాగే తీవ్రమైన పరతంత్రత ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో చెప్పడానికి ఈ కంచు యుగం నాటి పతనమే ఒక సజీవ సాక్ష్యం.